అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజ్ బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం సూరా 46 అల్ అహ్కాఫ్ 1-15 ఆయాతులు. అల్ అహ్కాఫ్ అనగా ఇసుక గుట్టలు. పరిచయం. ఏక దైవారాధన, దైవవాణి అవతరణ, మరణించిన తర్వాత మళ్లీ లేపబడడం, శిక్షా బహుమానాల గురించి ఈ సూరా ప్రధానంగా నొక్కి చెప్పింది. ఇందులోని 21 ఆయతులో ఇసుక గుట్టల గురించిన ప్రస్తావన ఉంది. దక్షిణ అరేబియాలోని ఆద్ జాతి నివసించిన ప్రాంతంలో ఈ ప్రదేశం ఉంది. ఆద్ జాతి ప్రజలు చాలా బలమైన వారు. వారు చాలా పొడవుగా, బలిష్టంగా ఉండేవారు. అద్భుతమైన భవనాలు నిర్మించేవారు. వారికి ప్రకృతి వనరులు పుష్కలంగా ఉండేవి. సారవంతమైన నేలలు ఉండేవి. గొప్ప నీటిపారుదల వ్యవస్థ ఉండేది. ఆ విధంగా వారు ఆధిపత్యాన్ని పొందారు. సంపన్న జాతిగా మారారు. కానీ వారి సంపద వారిని సత్యానికి దూరం చేసింది. అణచివేత వారి నిత్యకృత్యమయ్యింది. వారి వద్ద ప్రవక్తగా పంపబడిన హూద్ అలైహిస్సలాం వారిని హెచ్చరించారు. అల్లాహ్కు భాగస్వాములను కల్పించడం మహాపరాధం అని చెప్పారు. సత్యాన్ని తిరస్కరించడం, అణచివేతకు పాల్పడడం మంచిది కాదని బోధించారు. కానీ వారు ఆయన మాటలను పెడచెవిన పెట్టారు. ఫలితంగా వారు నాశనానికి గురయ్యారు. ఒక తీవ్రమైన ఇసుక తుఫాను వారిని చుట్టుముట్టింది. వారి ఇళ్ల శిథిలాలు మాత్రమే మిగిలాయి. ధార్మిక విశ్వాసాన్ని తిరస్కరించే వారికి, దైవవాణిని నిరాకరించే వారికి ఇది ఒక గుణపాఠంగా మిగిలిపోయింది. ఈ సూరాలో తల్లిదండ్రుల పట్ల దయతో, ప్రేమతో వ్యవహరించే విశ్వాసి గురించి, తల్లిదండ్రుల పట్ల కఠినంగా, నిర్దయగా వ్యవహరించే అవిశ్వాసి గురించి వేరువేరుగా ప్రస్తావించి వారి మధ్య భేదాన్ని తెలియజేయడం జరిగింది. గర్భధారణ సందర్భంగా, ప్రసవం సందర్భంగా తల్లి పడే వేదనను ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. శిశువుకు పాలు పట్టే గరిష్ట కాలం 24 నెలలని కూడా ఇక్కడ తల్లులకు చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 1. హామీం. ఇలాంటి ముతషాబిహాత్ అస్పష్ట వాక్యాలు దివ్య ఖురాన్లో అనేకం ఉన్నాయి. దీని అర్థం అల్లాహ్కే తెలుసు. కాబట్టి మనం దీనిపై అదే పనిగా మల్లగుల్లాలు పడవలసిన, కూపీలు లాగవలసిన పనిలేదు. కాకపోతే దీనివల్ల 2 ప్రయోజనాలున్నాయని కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. వాటిని మేము లుక్మాన్ సూరా 1 ఆయతు క్రింద ప్రస్తావించడం జరిగింది. ఆయత్ నంబర్ 2. ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేకవంతుడైన అల్లాహ్ తరపున జరిగింది. ఆయత్ నంబర్ 3. మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులన్నింటినీ ఆయత్ నంబర్ 3. మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులన్నింటినీ సత్య ప్రణాళికాబద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాము. కానీ అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం తిప్పుకుంటున్నారు. అంటే భూమ్యాకాశాల సృష్టి వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది. అదే మానవుని పరీక్ష. అదీగాక దీనికి ఒక గడువు కూడా నిర్ధారితమై ఉంది. ఆ ప్రళయ గడియ సంభవించినప్పుడు భూమ్యాకాశాల ఈ వ్యవస్థ అంతా అతలాకుతలమైపోతుంది. అప్పుడు భూమి ఈ భూమిగా ఉండదు, ఆకాశం ఈ ఆకాశంగా ఉండదు. భూమ్యాకాశాల రూపురేఖలు పూర్తిగా మార్చివేయబడే రోజు గురించి నువ్వు వారికి హెచ్చరించు. అంటే విశ్వాసరాహిత్యం కారణంగా వారు పునరుత్థాన దినం, లెక్కల దినం, తీర్పు దినం లాంటి మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. అసలు మాటనే శ్రద్ధగా వినని వారు ఇంకా ఆ దినానికి ఎలా భయపడతారు? ఆయత్ నంబర్ 4. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చూడండి, మీరు అల్లాహ్ను వదిలి ఎవరెవరిని పూజిస్తున్నారో వారు భూమండలంలో ఏ భాగాన్ని సృష్టించారో కాస్త నాకు చూపుతారా? పోనీ ఆకాశాలలో అయినా వారికేదన్నా వాటా ఉన్నదా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు దీనికి మునుపు వచ్చిన ఏదైనా గ్రంథం గానీ, లేక ఉల్లేఖించబడే ఏదైనా జ్ఞానాన్ని గానీ నా వద్దకు తీసుకురండి. అంటే మీరు అల్లాహ్ను కాదని ఏ విగ్రహాలను పూజిస్తున్నారో, లేక ఏ స్వాములను సేవిస్తున్నారో వారంతా కలిసి భూమ్యాకాశాలలో ఏం సృష్టించారో చెప్పండి. భూమ్యాకాశాల నిర్మాణంలో వారికేదన్నా పాత్ర ఉందా? ముమ్మాటికి లేదు. మరలాంటప్పుడు మీరు ఆ మిథ్యా దైవాలను అల్లాహ్కు సహవర్తులుగా ఎందుకు నిలబెడుతున్నారు? వారి ముందు ఎందుకు తలలు వంచుతున్నారు? లోగడ ఏ ప్రవక్త పైనైనా అవతరించిన గ్రంథంలో గానీ, లేక ఏదైనా ప్రామాణిక ప్రవచనంలో గానీ దీనికి సంబంధించిన ఆధారం ఉంటే తెచ్చి చూపండి.
మూలంలో అసారథిం మిన్ ఇల్మిన్ అని ఉంది. అంటే స్పష్టమైన జ్ఞాన సూచన అని అర్థం. ప్రామాణిక పద్ధతిలో ఉల్లేఖించబడిన గత ప్రవక్తల ప్రబోధన అవశేషం అన్న అర్థం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 5. అల్లాహ్ను వదిలి ప్రళయదినం వరకు తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? అంటే వీళ్ళే అందరికన్నా పెద్ద మార్గభ్రష్టులు. ఎందుకంటే వీళ్ళు రాతి విగ్రహాలను, చనిపోయిన వ్యక్తులను మొరపెట్టుకుంటున్నారు. వారెన్నటికీ వారి మొరలను ఆలకించలేరు. ప్రళయదినం వరకు వారి మొరలకు సమాధానం ఇవ్వలేరు. తమ భక్తులు తమను మొరపెట్టుకున్నారన్న సంగతి కూడా వారికి తెలియదు. ఆయత్ నంబర్ 6. మానవులంతా సమీకరించబడినప్పుడు వారు వారికి తమ భక్తులకు శత్రువులైపోతారు. వీళ్ళ పూజా పునస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. ఈ అంశం దివ్య ఖురాన్లో ఎన్నో చోట్ల వచ్చింది. ఉదాహరణకు యూనుస్ సూరా 29లోను, మరియం సూరా 81, 82లోను, అన్కబూత్ సూరా 25లోనూ చూడండి. ఇహలోకంలో ఇలాంటి ఆరాధ్య దైవాలు 2 రకాలు. మొదటి రకం చెట్టు పుట్టలు, రాళ్ళు రప్పలు, సూర్యచంద్రులు, అగ్ని మొదలగునవి. ఆనాడు అల్లాహ్ వారికి మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అప్పుడు వారంతా ఆ వస్తువులన్నీ వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. వాళ్ళు తమను పూజించిన సంగతి తమకస్సలు తెలియదని అంటాయి. ఇక వారి ఆరాధ్య దైవాలలోని 2వ వర్గం దైవ ప్రవక్తలది, దైవ దూతలది, సజ్జనులది. ఉదాహరణకు హజ్రత్ ఉజైర్, హజ్రత్ ఈసా అలైహిముస్సలాం మరియు ఇతర పుణ్యపురుషులన్నమాట. వారంతా దైవ సమక్షంలో తమను పూజించిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు. ఈసా అలైహిస్సలాం ఎలా ప్రసంగించారో దివ్య ఖురాన్లో ఒక చోట ఉదాహరించబడింది కూడా. ఆఖరికి శైతానులు కూడా నిరాకరిస్తారు. వారిలా అంటారు, వారికి సంబంధించిన బాధ్యత మాపై లేదని మేము నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. అసలు వారు మమ్మల్ని పూజించనే లేదు. ఆయత్ నంబర్ 7. స్పష్టమైన మా వాక్యాలను వారికి చదివి వినిపించినప్పుడు తమ వద్దకు వచ్చేసిన సత్యాన్ని ఉద్దేశించి ఈ తిరస్కారులు ఇదొక పచ్చి ఇంద్రజాలం అంటారు. ఆయత్ నంబర్ 8. ఏమిటి, అతనే ప్రవక్తే స్వయంగా దీన్ని కల్పించాడని వారంటున్నారా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ నేనే దీన్ని స్వయంగా కల్పించుకుని ఉంటే మీరు అల్లాహ్ సమక్షంలో నాకు ఏ విధంగానూ తోడ్పడలేరు. మీరు దీని ఖురాన్ గురించి చెప్పే లేక వినే విషయాలన్నీ అల్లాహ్కు బాగా తెలుసు. మీకు నాకు మధ్య సాక్షిగా ఆయన ఒక్కడే చాలు. ఆయన క్షమించేవాడు, దయ చూపేవాడు. వారి వద్దకు వచ్చేసిన సత్యం ఏది అంటే అదే ఖురాన్. ఖురాన్ మహత్యాన్ని, దాని బోధనా తీరును చూసి వారు అమితంగా ప్రభావితులయ్యారు. కానీ వాస్తవాన్ని ఒప్పుకోవటానికి అహం అడ్డుపడింది. అందుకే దాన్నొక ఇంద్రజాలంగా చిత్రీకరించారు. ఆ పాచిక కూడా పారకపోవటంతో ఆఖరికి దాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లిన కట్టుకథగా అభివర్ణించారు. అంటే నేను దైవ ప్రవక్తను కాననే, నేను వినిపించే ఈ వాణి నా స్వీయ కల్పనే అన్న మీ వాదనే గనక నిజమైతే నేను ముమ్మాటికి మహాపరాధినే. ఇంత పెద్ద అసత్యాన్ని కల్పించినందుకు అల్లాహ్ నన్ను వదిలిపెట్టడు. ఒకవేళ అదే గనక జరిగితే అప్పుడు అనుకోండి నేను నిజంగానే అసత్యవాదినని. మీరు నాకు సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను అల్లాహ్ పట్టు నుంచి కాపాడే శక్తి కూడా మీకు లేదు సుమా. ఈ విషయమే వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది. ఒకవేళ అతను మా గురించి తనంతట తానుగా ఏదైనా విషయం కల్పించుకుంటే మేము అతని కుడి చేతిని పట్టుకునేవారము, మరి అతని గొంతునాళం కోసివేసేవాళ్ళం. మరి మీలో ఎవరూ నన్ను అడ్డుకోలేకపోయేవాడు. అంటే మీరెన్ని విధాలుగా ఈ ఖురాన్ని ధిక్కరిస్తున్నారో అల్లాహ్కు తెలియకుండా లేదు. ఒక్కోసారి మీరు దీన్ని ఇంద్రజాలం అంటారు, ఒక్కోసారి కట్టుకథ అని కొట్టిపారేస్తారు. మీ మాటలన్నింటినీ అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడు. నిందార్హమైన మీ చేష్టలకు తగిన శాస్త్రి ఆయనే చేస్తాడు. ఈ ఖురాన్ గ్రంథం ఆయన తరపునే అవతరించిందన్న విషయానికి ఆయన స్వయంగా సాక్షిగా ఉన్నాడు. మీ ధిక్కార వైఖరికి కూడా ఆయనే సాక్షి. ఈ పలుకుల్లో అవిశ్వాసులకు తీవ్రమైన హెచ్చరిక ఉంది. అంటే పశ్చాత్తాపం చెందిన వారి పాలిట, విశ్వసించిన వారి పట్ల, దివ్య ఖురాన్ను సత్యవాక్కుగా అంగీకరించిన వారి పట్ల అల్లాహ్ క్షమాశీలి. దీని భావం ఏమిటంటే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మీరు గనక నిజమైన పశ్చాత్తాపం చెందినట్లయితే ఆయన మిమ్మల్ని మన్నించి కరుణిస్తాడు. ఆయత్ నంబర్ 9. వారికి చెప్పు, నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. రేపు నా పట్ల మీ పట్ల జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలీదు.
నా వద్దకు పంపబడిన సందేశాన్ని, వహీని మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. అంటే నేను తొలి ప్రవక్తనూ కాను. నా ప్రవక్తా పదవి ఆశ్చర్యకర విషయమూ కాదు. నాకన్నా ముందు ఎందరో ప్రవక్తలు వచ్చారు. నాలాగే వారు కూడా దైవవాణిని అందజేశారు. అంటే ప్రపంచంలో రేపు ఏం జరగనున్నదో నాకు తెలీదు. నేను మక్కా నగరంలోనే ఉంటానో లేక ఇక్కడి నుంచి మరో చోటికి ప్రస్థానం చేస్తానో, నాకు సహజ మరణం వస్తుందో లేక మీ చేతుల్లో చంపబడతానో కూడా నాకు తెలీదు. మీరు తొందరగా శిక్షించబడతారో లేక మీకు సుదీర్ఘ గడువు ఇవ్వబడుతుందో నేను చెప్పలేను. ఈ విషయాలన్నీ ఒక్క అల్లాహ్ మాత్రమే తెలుసు. అయితే పరలోకంలో ఏం జరగనున్నదనే విషయానికి సంబంధించి మాత్రం చెప్పగలను. విశ్వాసులు స్వర్గానికి పోతారని, అవిశ్వాసులు నరకానికి ఆహుతవుతారని. హదీసు ప్రకారం కొంతమంది సహచరులు మరణించినప్పుడు వారి గురించి కొందరు మంచి ఊహాగానం చేయగా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా అన్నారు: దైవ సాక్షి, నేను దైవ ప్రవక్త అయినప్పటికీ తీర్పు దినాన మీ పట్ల నా పట్ల ఏ విధమైన వ్యవహారం జరుగుతుందో నాకు తెలీదు. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే ఫలానా వ్యక్తి పర్యవసానం ఖచ్చితంగా ఇలా ఉంటుందన్న సంగతి ఆయన సల్లల్లాహు సల్లంకు సైతం తెలీదు. కాకపోతే దేవుడు తెలియజేసిన వారి విషయంలో తప్ప. ఉదాహరణకు 10 మంది సహాబీల గురించి, బద్ర యుద్ధంలో పాల్గొన్న సహచరుల గురించి ఆయన సల్లల్లాహు సల్లం ద్వారా స్వర్గలోక శుభవార్త ఇవ్వబడింది. ఆయత్ నంబర్ 10. ఓ ప్రవక్త, వారికి చెప్పు, చూడండి, ఒకవేళ ఇది ఈ ఖురాన్ అల్లాహ్ తరపు నుంచి వచ్చి ఉండి మీరు దాన్ని తిరస్కరించినట్లయితే ఇజ్రాయిలు సంతతికి చెందిన ఒక సాక్షి ఇలాంటి ఒక గ్రంథానికి సాక్ష్యాన్ని కూడా ఇచ్చి అతను విశ్వసించి ఉండగా మీరు మాత్రం అహంకారం ప్రదర్శిస్తే మీ గతేమవుతుందో ఆలోచించారా? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. ఇంతకీ ఇజ్రాయిల్ సంతతికి చెందిన ఆ సాక్షి ఎవరు? విశ్వసించిన ప్రతి ఇజ్రాయిలు వంశీయునికి ఇది వర్తిస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మక్కాలో నివసించే ఒకానొక ఇజ్రాయిలు వ్యక్తినుద్దేశించి ఈ వాక్యం అవతరించిందని, ఎందుకంటే ఈ సూరా మక్కాలో అవతరించిన సూరా అని మరికొంతమంది విద్వాంసులు పేర్కొన్నారు. ఇంకా కొంతమంది విద్వాంసులు మాత్రం అబ్దుల్లా బిన్ సలాం నేపథ్యంలో ఈ ఆయతు అవతరించిందని భావిస్తూ దీని మదనీ ఆయతుగా ఖరారు చేశారు. బుఖారీ, ముస్లింలోని ప్రామాణిక హదీసు ద్వారా కూడా ఈ అభిప్రాయానికి సమర్థన లభిస్తోంది. అందుకే ఇమాం షౌకానీ ఈ అభిప్రాయం వైపుకే మొగ్గారు. అలా మిస్లిహి అంటే అటువంటి గ్రంథం గురించిన సాక్ష్యం అని భావం. అంటే తౌరాతు గ్రంథం అన్నమాట. ఎందుకంటే దివ్య ఖురాన్ కూడా తౌరాతు మాదిరిగానే దైవ గ్రంథం. ప్రజలను ఏక దైవారాధన వైపు పిలిచే గ్రంథం. గ్రంథవహులైన ప్రజలు సైతం దివ్య ఖురాన్ను విశ్వసించిన మీదట ఇక ఇది దైవ గ్రంథం అయి ఉండే విషయంలో సందేహానికి తావే లేకుండా పోయింది. అందువల్ల ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా మీరు నిరాకరించటంలో, పంతాలకు పోవటంలో అర్థమేమీ లేదు. మీ మంకుతనం ఎటువంటి దుష్పరిణామానికి దారితీస్తుందో బాగా ఆలోచించుకోండి. ఆయత్ నంబర్ 11. అవిశ్వాసులు విశ్వసించిన వారిని ఉద్దేశించి, ఒకవేళ ఈ ధర్మం గనక శ్రేయస్కరమైనదై ఉంటే వీళ్ళు మాకన్నా ముందు దీని వైపుకు వెళ్ళి ఉండేవారు కారు అని అంటున్నారు. వారెలాగూ ఈ గ్రంథం ద్వారా సన్మార్గం పొందలేదు. అందువల్ల ఇదొక పాత అబద్ధం అని కొట్టిపారేస్తారు. హజ్రత్ బిలాల్, అమ్మార్, సుహైబ్, ఖబ్బాబ్ రజియల్లాహు అన్హుం వంటి పేద బలహీన వర్గాల వ్యక్తులు ఇస్లాం స్వీకరణలో ముందంజ వేయటం మక్కా అవిశ్వాసులకు గిట్టలేదు. అందువల్ల వారి దృష్టిలో ఇస్లాం ధర్మానికి ప్రాముఖ్యం తగ్గిపోయింది. ఒకవేళ నిజంగానే ఇస్లాం ధర్మంలో మేలు ఉండి ఉంటే దాన్ని మాలాంటి ప్రముఖులు, మర్యాదస్తులు ప్రప్రథమంగా దాన్ని అవలంబించాల్సింది. ఈ బడుగు వర్గాల వారు దాని వైపుకు మొగ్గారంటే బహుశా అదొక పాత చింతకాయ పులుసు అయి ఉంటుంది. ఇది ఈ బడా ఆసాముల ఆలోచన ధోరణి. ఈ గర్వాహంకారంతో వారు ఏకంగా దివ్య ఖురాన్నే పాత అబద్ధంగా ఖరారు చేశారు. ఒక్కోసారి ఖురాన్ అంశాలను పూర్వీకుల కట్టుకథలుగా కూడా అభివర్ణించేవారు. యథార్థానికి ఒక వ్యక్తి ధనవంతుడు, పలుకుబడి కలవాడై ఉన్నంత మాత్రాన అతను దైవ సన్నిధులు ఎంతో ఆదరణీయుడు అని భావం ఎంతమాత్రం కాదు. వాస్తవం ఏమిటంటే శైతాన్ వారిని అలాంటి భ్రమలకు లోను చేశాడు. అసలు మనిషి దైవ సన్నిధిలో గౌరవాదరణలకు నోచుకోవాలంటే అతను దైవాన్ని విశ్వసించాలి, మంచి పనులు చేయాలి. ఈ భాగ్యాన్ని అల్లాహ్ తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. ఇక సిరి సంపదలంటారా?
సిరి సంపదలను కలిగి ఉండటం తప్పు కాదు, కానీ వాటిని దేవుడు పరీక్షించే నిమిత్తం ప్రసాదించాడని మరువరాదు. ఆయత్ నంబర్ 12. దీనికి పూర్వం మూసా గ్రంథం సారథిగా, కారుణ్యంగా ఉండేది కాగా, ఈ గ్రంథం దాన్ని ధృవీకరించేదిగా అరబ్బీ భాషలో ఉన్నది. దుర్మార్గులను హెచ్చరించటానికి, సద్వర్తనులకు శుభవార్త ఇవ్వటానికి. ఆయత్ నంబర్ 13. ఎవరైతే మా ప్రభువు అల్లాహే అని పలికి తర్వాత దానిపై గట్టిగా నిలబడ్డారో వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ లేదు. ఆయత్ నంబర్ 14. వారే స్వర్గవాసులు, వారందులో కలకాలం ఉంటారు, వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ఇది. ఆయత్ నంబర్ 15. మేము మనిషికి తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము. అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది, బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించటానికి 30 మాసాల కాలం పట్టింది. తుదకు అతను పూర్తి పరిపక్వతకు అంటే 40 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు: నా ప్రభూ, నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను అని నీ విధేయులలో ఒకణ్ణి. తల్లిదండ్రుల ఎడల మంచిగా మెలగమని తాకీదు చేసే సందర్భంగా తల్లిపడిన కష్టాలను ప్రత్యేకించి నొక్కి చెప్పటం గమనించదగిన విషయం. దీన్ని బట్టి సద్వ్యవహారం విషయంలో తండ్రి కన్నా తల్లి స్థానం మరింత ఉన్నతమైందని తెలుస్తుంది. ఎందుకంటే మనిషిని ఉనికిలోకి తేవటంలో తండ్రి ప్రమేయం కొన్ని క్షణాలది లేక కొన్ని కణాలది మాత్రమే. కానీ నవమాసాల పాటు ఆ నలుసును కడుపులో మోసుకుంటూ తిరగటం, పురిటి నొప్పుల్ని భరించటం, పీడనపై పీడను భరిస్తూ అతన్ని కనటం, ఆ తరువాత శిశువును సాకటం, పాలు పట్టడం, ఇదంతా తల్లికే చెల్లింది. అందుకే తండ్రి కన్నా తల్లికి ప్రాధాన్యం ఇవ్వబడింది. తండ్రి స్థానం రెండవది. హదీసు ద్వారా తెలిసేది కూడా ఇదే. నా సద్వ్యవహారానికి అందరికన్నా ఎక్కువ హక్కుదారులెవరని ఒక సహచరుడు ప్రశ్నించినప్పుడు నీ తల్లి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. రెండవసారి ప్రశ్నించినప్పుడు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అదే సమాధానమిచ్చారు. మూడవసారి కూడా అదే సమాధానం. నాలుగవసారి ప్రశ్నించినప్పుడు మాత్రం నీ తండ్రి అని బదులిచ్చారు. ఫిసాల్ అంటే పాలు విడిపించడం అనే అర్థం. పాల గడువు 2 ఏళ్లు 24 మాసాలు. దీని ఆధారంగా ఏ గర్భవతి అయినా 6 మాసాల తర్వాత బిడ్డను ప్రసవించే అవకాశం ఉంటుందని ధర్మవేత్తలు నిర్ధారించారు. ఏ స్త్రీ అయినా వివాహమైన 6 మాసాలలో ప్రసవిస్తే అట్టి సంతానాన్ని అక్రమ సంతానంగా పరిగణించడానికి వీల్లేదు. ఎందుకంటే 2 ఏళ్ల దాకా పాలు పట్టాలని ఖురాన్ ద్వారా విదితమవుతున్నది. దీని ప్రకారం గర్భవతి 6 మాసాల తర్వాత ఎప్పుడైనా ప్రసవించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనిషి 18 ఏళ్లకే యవ్వన దశకు చేరుకుంటాడు. అయితే 40 ఏళ్ల ప్రాయానికి చేరుకునేసరికి అతను పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడు. అతని పంచేంద్రియాలు పరిపక్వత చెందుతాయి. అందుకే ప్రతి ప్రవక్తకు 40 ఏళ్ల తరువాతే ప్రవక్త పదవి లభించిందని ఖురాన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. 40 ఏండ్లకు చేరుకున్న పిదప మనిషి అత్యధికంగా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండాలని విద్వాంసులు ఈ ఆయతు ఆధారంగా వ్యాఖ్యానించారు. ఈ ఆయతులో 3 ముఖ్యాంశాలున్నాయి. 1. తల్లిదండ్రుల వారు జీవించి ఉంటే సేవ చేసి దేవుని మెప్పు పొందే సద్బుద్ధిని ప్రసాదించమని కోరటం. 2. సత్కార్యాలు చేసే సద్బుద్ధి నొసగమని కోరటం. 3. తాను నికార్సైన దైవ విధేయుణ్ణి అన్న విషయాన్ని పదే పదే నెమరు వేసుకొనటం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.